అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. మాకా సిబిఎస్ఈ హై స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ నందు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ముఖ్య గమనిక. ఈ నూతన విద్యా సంవత్సరం నుంచి మాకా హై స్కూల్ నందు సిబిఎస్ఈ వారి కరికులం ప్రకారం విద్యాబోధన చేయడం జరుగుతుంది. ఈ విషయం తల్లిదండ్రులందరికీ తెలిసినదే. దానితో పాటుగా ఈ నూతన విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఐఐటి, జేఈఈ, నీట్ ఫౌండేషన్ కోర్సెస్ను కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ముందుగా విద్యార్థులందరికీ కూడా ప్రతి సబ్జెక్టులోనూ ఫండమెంటల్స్ మరియు బేసిక్స్లో ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. దీనికోసం విద్యార్థులకు ఒక ప్రత్యేకమైన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ అనేది స్కూల్ రీఓపెనింగ్ డేట్ దగ్గర నుంచి 10 నుంచి 15 రోజుల వరకు విద్యార్థులందరికీ కూడా ప్రతి సబ్జెక్టులోనూ ఫండమెంటల్స్ మరియు బేసిక్స్లో ఈ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్కి ఖచ్చితంగా ఈ క్లాసెస్కి తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థి హాజరవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ క్లాసెస్ కనుక మిస్ అయితే తర్వాత చెప్పబోయేటువంటి ఐఐటి, జేఈఈ, నీట్ ఫౌండేషన్ కోర్సు విద్యార్థికి చాలా కష్టతరంగా ఉండి అర్థం కాదు. కనుక ముందుగా ఈ క్లాసెస్ కనుక ఖచ్చితంగా హాజరైతే విద్యార్థులకి భవిష్యత్తులో చెప్పబోయేటువంటి ఐఐటి, జేఈఈ, నీట్ ఫౌండేషన్ కోర్సు చాలా సులువుగా అర్థమవుతుంది. కావున ఈ క్లాసెస్కి తప్పనిసరిగా విద్యార్థులందరూ హాజరవలసిన అవసరం ఉంది. ఈ క్లాసెస్ పూర్తయిన తర్వాత ప్రతి ఒక్క విద్యార్థికి ఒక ఎగ్జామ్ను కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్ తర్వాత ఆ విద్యార్థి యొక్క స్టాండర్డ్ని బట్టి, ఎడ్యుకేషన్ స్టాండర్డ్ని బట్టి ఆ విద్యార్థులందరినీ కూడా సెక్షన్స్గా డివైడ్ చేసి రెగ్యులర్ క్లాసెస్ని చెప్పడం జరుగుతుంది. కావున తల్లిదండ్రులందరూ కూడా ఈ విషయాలన్నింటినీ అర్థం చేసుకుని మీ పిల్లలను తప్పనిసరిగా రేపు సాయంత్రానికల్లా మాకా స్కూల్కి తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. సోమవారం నుంచి మాకా స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ నందు క్లాసెస్ యథావిధిగా ప్రారంభించడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు సాయంత్రానికల్లా మీ పిల్లల్ని హాస్టల్లో తీసుకురావాల్సిందిగా కోరుచున్నాం. ఇట్లు మాకా సిబిఎస్ఈ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ మేనేజ్మెంట్.